నిన్న అక్కడ ట్రాన్స్లేషన్ గురించి శ్రీనివాస్ గారు, సలీం గారు నాకు పంపించారు స్టేజ్ మీద. అందు గురించి నేను ఎక్కువ నోట్స్ రాయలేకపోయినా. దీపక్ సూద్ సార్ ఏమన్నారు అంటే, మనము సక్సెస్ కావాలి, పెద్ద సక్సెస్ కావాలి అనుకుంటే గొప్ప వ్యక్తుల దగ్గర మనం నేర్చుకోవాలి. గొప్ప వ్యక్తుల దగ్గర నేర్చుకోవాలి. అతను 2014 గురించి మాట్లాడుతున్నారు. 2014 లో ఆల్రెడీ 1000 కోట్ల టర్న్ ఓవర్ వెస్టిజ్ చేసే టైంకి అతను 1 ఇయర్ గురించి న్యూయార్క్ వెళ్ళిపోయారు. న్యూయార్క్ వెళ్ళిపోయి వరల్డ్ లో టాప్ యూనివర్సిటీలో మళ్ళీ చదవడానికి అతను వెళ్ళిపోయారు. ఎందుకు చదవాలి అంటే, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే, క్లియర్ సార్. సో ఎందుకు చదవాలి అంటే, మన కంపెనీకి అంత ఆ స్థాయికి తీసుకుపోవాలి, అంత పెద్ద గ్రేట్ సక్సెస్ మనం తీసుకురావాలి అంటే నేను కూడా నేర్చుకోవాలి. అందు గురించి ఆ నేర్చుకోవడానికి సార్ అక్కడ వెళ్ళడం జరిగింది. అండ్ టాప్ 10 పీపుల్ తో పర్సనలీ 7 days 10 days ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. టోనీ రాబిన్సన్ అని చాలా పెద్ద ట్రైనర్ ఆయన, రైట్. జాన్ మ్యాక్స్వెల్ అని ఉన్నారు. ఇక్కడ మన దగ్గర సద్గురు గారు ఉన్నారు, ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు, మదర్ టెరిసా, కొన్ని పేర్లు చెప్పారు ఆయన. టాప్ 10 పీపుల్ తో నేను నేర్చుకున్నాను అని చెప్పారు. సో దాంట్లో టోనీ రాబిన్సన్ సక్సెస్ ఏంటిది అని ఒక ప్రశ్న అడిగారు అక్కడ. వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ? మీరు అనుకోండి సక్సెస్ అంటే ఏంటిది. సక్సెస్ కన్నా ముందు అసలు మీరెవరు, ఇది కూడా క్వశ్చన్ అడిగారు. హూ యు ఆర్. ఒక్కొక్కసారి ఆలోచించాలి అని అన్నారు. నువ్వు అసలు ఎవరు, నువ్వెవరు? సో నేనెవరు ఆలోచించుకుంటూ కూర్చుంటే రెండే విషయాలు అక్కడ వస్తాయి. నేను అంటే నా ఆలోచన సరళి, నేను ఏం ఆలోచిస్తున్న వ్యక్తి. సెకండ్, నేను ఏం చేస్తున్నాను, నేను పని తీర్పు, నేను ఎట్లా పని చేస్తున్నా, ఏం పని చేస్తున్నా. ఈ రెండు యాడ్ చేస్తేనే నేనెవరు అనేది ప్రూవ్ అవుతుంది అక్కడ. నేను ఏం ఆలోచిస్తున్నా, నేనేం పని చేస్తున్నా, ఈ రెండు మాటల పైననే మొత్తం నేనెవరు ఉన్నది. దాని తర్వాత వాట్ ఈస్ సక్సెస్ ఫర్ యూ. సక్సెస్ గురించి ఒక మేడం కి స్టేజ్ మీద పిలిపించి మాట్లాడిన తర్వాత ఒక కంక్లూజన్ వచ్చింది. సక్సెస్ అంటే రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఉన్నది డబ్బు, మనీ కావాలి. ఇంకొకటి ఉన్నది మన ఇమోషన్స్, మన భావన, రైట్. మన ఇమోషన్ అంటే ఇప్పుడు చూడండి, నేను సక్సెస్ఫుల్ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, అమ్మ చెప్తుంది. హ్యాపీగా ఉన్నాను అంటే ఏం చేస్తున్నాను అంటే, మా బాబుకి నేను అన్నం తినిపిస్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సక్సెస్ఫుల్. అంటే ఒక అమ్మ ఒక కొడుకు, చిన్న కొడుకుకి, చిన్న బాబుకి అన్నం తినిపిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అక్కడ డబ్బు లేదు కానీ ఆనందం ఉన్నది. ఓకే, సో సక్సెస్ లో ఈ భావన, ఈ ఆనందం కూడా ఉండాలి అక్కడ ఓన్లీ డబ్బు అనేటిది కాదు, ఇది కూడా ముఖ్యమని అన్నారు. సో మనకు రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకవైపు డబ్బు కావాలి, ఒకవైపు భావన, ఆనందం కూడా కావాలి. ఓకే, సో దాని గురించే టోనీ రాబిన్సన్ చాలా పెద్ద ట్రైనర్. అతను వరల్డ్ లో చాలా పెద్ద ట్రైనర్. అంటే నేనంటాను గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రైనర్. అతని దగ్గర సార్ 1 week సింగపూర్ వెళ్ళి నేర్చుకున్నారు. ఆ పాయింట్స్ ఇక్కడ చెప్పారు. మనం సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మన దగ్గర మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. బిలీఫ్ అంటారు, నమ్మకం అంటారు. సో ఈ నమ్మకం మన పైన మనకు ఉండాలి. నువ్వు ఎవరు అంటే నువ్వే, నువ్వు యూనిక్, అందరికన్నా నువ్వు టోటల్లీ సపరేట్ వ్యక్తి. ఓకే, సో ఈ నమ్మకం మన పైన మనకు ఉండాలి. సెకండ్ ఉన్నది, సెకండ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పారు. ఎంపవర్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే నా మీద నాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం వచ్చేసింది, సక్సెస్ సాధించడానికి ఫస్ట్ నా మీద నాకు విశ్వాసం ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, విశ్వాసం వచ్చిన తర్వాత ఆ సక్సెస్ రావడానికి నేను ఎంపవర్ చేసుకోవాలి. అంటే నేను నేర్చుకుంటూ ఉండాలి. లర్న్ నేర్చుకోవాలి. ఎందుకంటే నేనున్న నాలెడ్జ్ కి నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ తో నేను ఇక్కడ ఉన్నాను. కానీ నేను ఎదగాలి, నేను ఇంకా గ్రో చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే నేను నేర్చుకోవాలి. ఇదే నాలెడ్జ్ తో నేను సక్సెస్ కాలేను.
సో సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మన పైన మనకు నమ్మకం ఉండాలి. సెకండ్ పాయింట్ ఉన్నది ఎంపవర్ చేసుకోవాలి, అంటే లర్న్ చేసుకుంటూ ఉండాలి. గొప్ప వ్యక్తుల దగ్గర, అప్లైన్ దగ్గర, మన సిస్టమ్ దగ్గర నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. మూడో పాయింట్ ఉన్నది, దీపక్ సూద్ సాబ్ స్టేజ్ మీద నుంచి 500 నోట్ ఇట్లా చూపెట్టారు నిన్న. 500 నోట్ ఉన్నది ఇట్లా, ఇది ఏమున్నది అంటే అందరూ ఇది పేపర్ ఉంది, ఇది నోట్ ఉంది, అది ఇది అన్నారు. ఆయన అన్నారు ఇది సక్సెస్ ఉన్నది అని అనుకోండి, ఎందుకంటే సక్సెస్ లో డబ్బు కూడా ఒక విషయం ఉన్నది. ఇది 500 నోట్ ఉన్నది, ఓకే ఇది సక్సెస్ కదా అంటే ఆ సక్సెసే ఓకే సక్సెసే అని అనుకుంటూ ఉంటే, ఓకే మధ్యలో నుంచి ఒక యంగ్ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి స్టేజ్ మీద ఎక్కి ఆ 500 నోట్ సార్ దగ్గర నుంచి గుంజుకొని పెట్టుకున్నాడు. ఓకే నిజంగా ఇది జరిగింది. స్టేజ్ మీద సార్ ఉన్నారు, కింద నుంచి ఒక యంగ్ అబ్బాయి అనుకోండి, యంగ్ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నోట్ సార్ దగ్గర ఆ చేతుల నుంచి గుంజుకున్నాడు, లాక్కొని పెట్టుకున్నాడు. అందరూ పరేషాన్ అయిపోయినారు, అరే అట్లా ఇట్లా స్టేజ్ మీద వచ్చి అతను తీసుకున్నాడు. సో ఇక్కడ కంక్లూజన్ సార్ ఇచ్చారు, నవ్వుకున్నారు సార్. కానీ సార్ ఏమన్నారంటే, సక్సెస్ గురించి నేను అందరికి చూపెడుతున్నా, ఇది సక్సెస్ ఉంది, ఇది నోట్ సక్సెస్ చూపెడుతున్నా, కానీ ఎవరు తీసుకుంటలేరు. ఎవరు ఏమనుకుంటున్నారు అంటే ఆ నోట్ నా దగ్గర రావాలి అని అనుకుంటున్నారు, సక్సెస్ అనేటిది నా దగ్గర రావాలి అని అనుకుంటున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సక్సెస్ తీసుకున్నాడు. అంటే సక్సెస్ మన దగ్గర రాదు, మనం హార్డ్ వర్క్ చేసి సక్సెస్ కి తీసుకోవాల్సి వస్తుంది. సక్సెస్ మన వైపు రాదు. నేను ఇంట్లోనే కూర్చుంటా, రైట్ ప్లాన్లు చెప్పడానికి బయట వెళ్ళను, కొత్త వాళ్ళతో మాట్లాడడానికి నేను బయట పోను, మీటింగ్ గురించి నేను బయట పోను. ఓకే కొంతమంది వద్దు నువ్వు చేయలేవు, నెగటివ్ మాటలు అంటారు, వాటిని అన్ని నేను చేయను, ఇంట్లో నుంచే ఉంటాను, ఇంట్లో కూర్చొని ఉంటా. కానీ నాకు 1 లక్ష ఇన్కమ్ వెస్టీజ్ నుంచి రావాలి, సక్సెస్ కావాలి. సాధ్యమా? కానే కాదు. సో దీపక్ సూద్ సార్ ఏమన్నారు అంటే, మీకు సక్సెస్ అక్కడ ఉన్నదని తెలుసు, వెస్టీజ్ లో 1 లక్ష రూపీస్ వస్తుంది అని తెలుసు, కనిపిస్తుంది, అక్కడ నోట్ కనిపిస్తుంది, కానీ మీరు అక్కడే కూర్చొని ఉన్నారు. కానీ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అది లాక్కున్నాడు. అంటే సక్సెస్ గురించి మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఓకే హార్డ్ వర్క్ చేయాలి, అది కూడా స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ చేయాలి. స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ ఏమున్నది, సిస్టమ్ చెప్పినట్టు చేయాలంతే. మనకు మన సిస్టమ్ ఏం చెప్తుంది అది చేసుకుంటూ ఉంటే ఓకే 100% సక్సెస్ వస్తుంది. సో ఫస్ట్ విషయం ఏమున్నది, సక్సెస్ రావాలి అనుకుంటే మన పైన మనకు గాఢమైన విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, బిలీఫ్ అంటారు. సెకండ్, సక్సెస్ సాధించుకోవడానికి మనము ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. లర్నింగ్ ఓకే నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. మూడో పాయింట్, సక్సెస్ గురించి మనము రోజు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉండాలి. సిస్టమ్ ప్రకారం చెప్పే హార్డ్ వర్క్, అది స్మార్ట్ హార్డ్ వర్క్ అంటారు. స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ ఉంటుంది. ఓకే ఇప్పుడు నాలుగో పాయింట్ గురించి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పేశారు. ఓకే ఆ మేడం కి స్టేజ్ మీద పిలిపించి ఒక చేతిలో మొబైల్ ఫోన్ ఇచ్చారు. ఓకే ఒక చేతిలో సార్ గిఫ్ట్ ఇచ్చేశారు, ఇదిగోండి ఇది నా మొబైల్ తీసుకోండి అని మొబైల్ ఫోన్ ఇచ్చేశారు. ఒక చేతిలో మైక్ ఉన్నది. సో 2 చేతులు అక్కడ బిజీ. ఓకే ఇప్పుడు అంటున్నారు ఈ 500 నోట్ కదా తీసుకో, ఇది సక్సెస్, ఇది తీసుకో అంటే ఎట్లా తీసుకుంటది ఆమె? ఎందుకంటే ఒక చేతిలో మైక్ ఉన్నది, ఒక చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఓకే సో 2 చేతులు బిజీ కదా అక్కడ. ఇప్పుడు మూడో చేతి అయితే లేదు అక్కడ, 2 చేతులు, ఒక చేతిలో మైక్ ఉంది, ఒక చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఇప్పుడు ముందు సార్ అంటున్నారు ఇదిగోండి ఇది 500 తీసుకోండి, 500 ఇది సక్సెస్ తీసుకోండి అంటే తీసుకోలేకపోయింది ఆమె. లాస్ట్ కి తీసుకో, ఇది నీ గురించి, ఇది సక్సెస్ అంటే అప్పుడు ఆమె ఏం చేసింది అంటే ఆ మైక్ కిందకి పెట్టేసి ఆ చేతులతో ఆమె 500 నోట్ తీసుకున్నారు. ఓకే సో ఆ మైక్ ఎప్పుడైతే కిందకి పెట్టేసి, ఎప్పుడైతే ఆమె
నోట్ తీసుకున్నది. దాని నుంచి ఏమర్థమైంది అంటే, మనము మన జీవితంలో చాలా బిజీ ఉన్నాం. మన 2 చేతులు చాలా బిజీ ఉన్నది. నాకు ఫ్యామిలీ ఉంది. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఆరోగ్యం బాలేదు. బాస్ ఇట్లా ప్రాబ్లమ్ ఉంది. ఇంట్లో అత్త ఉన్నది, కోడలున్నది. రైట్. మా భార్య ఇట్లా ఉన్నది. మా భర్త, మా పిల్లలు, స్కూలు. అంటే మన 2 చేతులు చాలా బిజీ ఉన్నాయి. సక్సెస్ ముందు ఉన్నది. కనిపిస్తుంది అక్కడ. నువ్వు పని చేస్తే క్రౌన్ అయితే 1,00,000 ఇన్‌కమ్ వస్తదని అక్కడ తెలుసు. కానీ 2 చేతులు బిజీ ఉన్నాయి. మన లైఫ్‌లో అంతా బిజీ ఉన్నాం మనం. సో, సక్సెస్ కావాలి అంటే ఒకటి వదిలేయాలి. ఆ మైక్ ఆమె కిందకి పెట్టేసింది. అప్పుడు ఒక చేయితో ఆ 500 నోట్ తీసుకున్నాను. అంటే మనం గూడా సక్సెస్ రావాలి అనుకుంటే సాక్రిఫైస్ చేయాలి. పనికిరాని కొన్ని విషయాలుంటాయి. అది మానేయాలి. పనికిరాని కొన్ని విషయాలుంటాయి. మానేయాలి. ఓకే. అది రోజు మన చేతుల్లోనే ఉంటాయది. ఇప్పుడు మైక్ ఆమె చేతిలోనే ఉన్నది. మొబైల్ ఫోన్ గూడా చేతుల్లోనే ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్ బిజీ అని అనుకుంటూ ఉంటాము. ఓకే. మన లైఫ్‌లో గూడా కొన్ని ఎన్నో విషయాలున్నాయి. రోజు నేను ఇది చేసుకోవాలి. రైట్. చాలా మంది టీవీ చూసుకుంటూ ఉంటారు. లేకపోతే ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఇవన్నీ మీకు ఇంపార్టెంటే అని పట్టుకొని కూర్చుంటారు. కొన్ని విషయాలు వదిలేయాలి. సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయాలి. ఆ త్యాగం చేస్తేనే అక్కడి నుంచి మనకు సక్సెస్ అనేటిది మనం పట్టుకోగలుగుతాము. అది త్యాగం చేయలేదనుకో మనం బిజీ ఉన్నాము. దేంట్లో బిజీ ఉన్నాం? ప్రాబ్లమ్స్ లోనే బిజీ ఉన్నాం. తీసి పడేయాలి. సో, త్యాగం గురించి మాట్లాడి ఇంకొక విషయం చెప్పారు. రైట్. మన మైండ్‌లో చాలా మంది కొన్ని చెత్త మాటలు పెట్టుకుంటూ ఉంటారు. చెత్త విషయాలు. చెత్త విషయాలంటే ఏంటిది? నువ్వు చేయలేవు. ఆ వెస్టీజా ఇన్ని కంపెనీస్ నేను చూశాను. చాలా మంది ఇచ్చేశారు. వాళ్ళకేం రాలేదు. నువ్వెట్లా చేస్తావు? నీకు 1,00,000 వస్తదా? అంటే మనం బిజీ ఉన్నాము ఈ వస్తువులతో కాదు. మనం బిజీ ఉన్నాము ఆలోచనతో గూడా. ఈ ఆలోచన చెత్త ఆలోచన అన్నారు సార్. చెత్త ఆలోచన అని ఈ శబ్దం వాడారు. ఈ ఫెయిల్యూర్ నెగెటివ్ ఆలోచనలు, చెత్త ఆలోచనలు తీసి పడేయాలి. ఇది గూడా త్యాగమే. తీసి పడేయాలి. ఇది గూడా త్యాగం. ఓకే. సో, ఎప్పుడైతే మనము సాక్రిఫైస్ చేయడానికి రెడీ ఉంటామో, అప్పుడు సక్సెస్ పట్టుకోవడానికి మన దగ్గర అర్హత వచ్చేస్తుంది. సో, 4 పాయింట్ అయినాయి. ఫస్ట్ పాయింట్ టోనీ రాబిన్సన్ ఏమన్నారు? సక్సెస్ కావాలి అంటే మనకు మన పైన విశ్వాసం. ఇది నా గురించే ఉంది. మొత్తం జీవితం అంటేనే నేను. నా పైన నాకు విశ్వాసం ఉండాలి. రెండో విషయము సక్సెస్ కావాలి అంటే విశ్వాసంతో పాటు నేను నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. అదే పాత ఆలోచనలతో, అదే పాత అలవాట్లతో నేను సక్సెస్ సాధించుకోలేను. నేర్చుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. మూడో పాయింట్ సక్సెస్ కావాలి అంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. కష్టపడాల్సిందే. వేరే ఏం మార్గం లేదు. మనకు హార్డ్ వర్క్ చేయాలి. బయట ప్రపంచంలో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము. కానీ ఇక్కడ స్మార్ట్‌లీ హార్డ్ వర్క్ చేస్తున్నాము. స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ ఏమున్నది? సిస్టమ్ ఫాలో చేయాలి. సిస్టమ్ ఫాలో చేస్తే అది స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ అయింది. నాలుగో పాయింట్ సాక్రిఫైస్ త్యాగం చేయాలి. త్యాగం అంటే ఏం త్యాగం చేయాలి? పనికిరాని విషయాలు త్యాగం చేయాలి. పనికిరాని మనుషుల్ని త్యాగం చేయాలి. పనికిరాని ఆలోచనలు ఉంటాయి మన లోపల. దానికి పక్కకు పెట్టేసేయాలి. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనిపిస్తుంది మనకు. కానీ అది సక్సెస్‌కి అవసరం లేదు. ఇప్పుడు సార్ ఒక క్వెషన్ అడిగారు మేడంకి. మేడం మీ చేతుల్లో మైక్ ఉన్నది. మీ చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండే. మీరు మొబైల్ ఫోన్ ఎందుకు కిందకి పెట్టుకోలే? మైక్ ఎందుకు కిందకి పెట్టారు? క్వెషన్ అడిగారు. సో, ఆ మేడం ఏమన్నదంటే రైట్. మైక్ నేను మాట్లాడుతున్నా. కిందకి పెట్టేస్తే గూడా నేను మాట్లాడగలుగుతాను. నా వాయిస్ బానే ఉన్నది. కానీ మొబైల్ అనేటిది చాలా విలువ గలది. ఓకే. మొబైల్ చాలా విలువ గలది. అందు గురించి దీనికి పట్టుకున్నాను. ఇది అంత అవసరం లేదు. అందు గురించి ఇది విడిచేసిన. హలో, అర్థమైందా? అంటే మన జీవితంలో గూడా ఏవైతే మనము పెట్టేస్తే ఏం గాదు. నడుస్తుంది. ఇప్పుడు మైక్ లేకపోతే గూడా మాట్లాడొచ్చు. అందు గురించి నేను అది పక్కకు పెట్టేసిన. కానీ మొబైల్ చాలా ఇంపార్టెంట్ అది పట్టుకున్నా. సో, మన జీవితంలో గూడా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నది, విలువ గలది అది పట్టుకోవాలి.
దేనికైతే విలువ లేదు, వేస్ట్ ఉన్నది, నెగటివ్ ఉన్నది, దానికి మనం వదిలేయాల్సిందే. ఇది కూడా సార్ అక్కడ మేడం ద్వారా చెప్పారు. చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇంకొక విషయం జోక్ ద్వారా చెప్పారు. దాని వెనుక చాలా పెద్ద నేర్చుకునేది ఉన్నది. సార్ ఏమన్నారు అంటే, ఈ మొబైల్ తీసుకోండి అని గిఫ్ట్ ఇచ్చారు. రైట్. ఆ మేడంకి అన్నారు, ఈ ఈ ఈ మొబైల్ కి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మీ కొడుకుకి ఈ మొబైల్ నుంచి కాల్ చేయండి అని అన్నారు. మీ కొడుకుకి కాల్ చేయండి. సో ఆమె కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తే, సార్ ఫోన్ అయితే లాక్ ఉంది కదా, ఫోన్ అయితే లాక్ ఉంది. సో సార్ ఏమన్నారు అంటే, మీ దగ్గర విలువగల వస్తువు ఉన్నది, కానీ అది లాక్డ్ ఉంటే అది కూడా మీకు పనికిరాని వస్తువే. ఓకే, నా ఫోన్ మొబైల్ నాకు ఇచ్చేయండి అన్నారు. అంటే ఎన్నో విషయాలు విలువగలది అని మనం అనుకుంటున్నాము. ఓకే, విలువగలది అని మనం అనుకుంటున్నాము, కానీ అది లాక్డ్. అది మనకు పనికిరానిదే. మనం అనుకుంటాం అది. మా బావ వచ్చారు ఇంటికి, లేకపోతే మా చుట్టాలొచ్చారు, లేకపోతే అక్కడ దావత్‌కి పోవాల్సిందే, మాకు చాలా దగ్గర బంధువులు, నేను మీటింగ్‌కి రాలేను, రైట్? నేను ఫస్ట్ పెళ్ళికి పోయొస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనం ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాము. కానీ అది నిజంగా మన జీవితంలో సక్సెస్ గురించి అది ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్నదా? ఒకసారి అర్థం చేసుకోవాలి. త్యాగం చేసేయాలి. ఓకే. సార్ అన్నారు, మొబైల్ ఫోన్ అందరూ టైమ్ పాస్ గురించి వాడుకుంటారు. ఈ మొబైల్ ఫోన్ ఉంది గదా, ఈ మొబైల్ ఫోన్ అందరూ టైమ్ పాస్ గురించి వాడుకుంటున్నారు. కానీ నా గురించి మొబైల్ ఫోన్ అనేటిది సక్సెస్‌కి యంత్రం అని అన్నారు. మొబైల్ ఫోన్ నా గురించి సక్సెస్ సాధించుకోవడానికి యంత్రం. ఇది నాకు అర్థమైంది. కానీ ఇది చాలా మందికి ఇది అర్థం గాదు. మొబైల్ అనేటిది టైమ్ పాస్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఇది టైమ్ పాస్ గురించి వాడుకుంటూ ఉంటున్నారు. ఓకే. సో, దాని తర్వాత నేను ఇంకా ఒక 5 మినిట్స్ మాట్లాడతాను. ఏపీజే అబ్దుల్ కలాం సార్ గురించి కూడా చెప్పారు. చాలా గొప్ప వ్యక్తి అయిన, నా జీవితంలో నేను ఏపీజే అబ్దుల్ కలాం సార్‌తో నేను చాలా నేర్చుకున్నాను అని అన్నారు. దీపక్ సూద్ సార్ మన కంపెనీ ఓనర్, డైరెక్టర్ దీపక్ సూద్ సార్ అన్నారు. దీపక్ సూద్ సార్ ఇంకా ఏమన్నారు అంటే, హార్డ్ వర్క్ గురించి మాట్లాడితే, నేను ఇవ్వాల ఈ 3,00,00,000 టర్నోవర్ చేసే కంపెనీకి పార్ట్నర్, ఓనర్ అయి ఉండి కూడా, నేను ఇవాళ ఢిల్లీ నుంచి విజయవాడకి వచ్చి 3 గంటల నుంచి స్టేజ్ మీద నిలబడి ఇంత ఎండలో, గర్మీలో, రైట్? ఇంతసేపు నేను మాట్లాడుతున్నా. మళ్ళీ ఇక్కడి నుంచి నేను రాత్రికి చెన్నై వెళ్తా. చెన్నైలో మళ్ళీ రేపు ఇట్లాంటివి ప్రోగ్రామ్ ఉన్నది. మళ్ళీ ఎల్లుండి చెన్నైలో అవార్డ్ ఫంక్షన్ ఉన్నది. అక్కడ 20,000 మంది రాబోతున్నారు. మళ్ళీ అక్కడి నుంచి నేను ఢిల్లీ పోవాలి. ఢిల్లీ నుంచి అక్కడ పోవాలి. అంటే నేను ఇవాళ 3,00,00,000 టర్నోవర్ చేసే కంపెనీకి ఓనర్, పార్ట్నర్ అయి ఉండి కూడా ఇంత కష్టపడుతున్నాను. ఎందుకు కష్టపడుతున్నాను? ఎందుకు కష్టపడుతున్నాను అంటే, నేను ఈ 3,00,00,000 టర్నోవర్ దగ్గరే ఆగాలి అని అనుకోలే. ఇంకా నేను 30,00,00,000 టర్నోవర్ వరకు చేరుకోవాలి. అందు గురించి నేను ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళు ఎప్పుడైతే ఆ టాప్ కాలేజ్‌లో చదువుకున్నారు న్యూయార్క్‌లో. న్యూయార్క్‌లో వరల్డ్‌లో టాప్ కాలేజ్‌లో చదువుకున్నారాయన. టాప్ కాలేజ్‌లో చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ మెంటర్స్ ఉంటారు. 2014 విషయం ఇది. ఇది ఆల్రెడీ వెస్టీజ్ 1,000,00,00,000 టర్నోవర్ చేసే టైంకి అతను వెళ్లి మళ్ళీ నేర్చుకొని, మళ్ళీ ఒక సంవత్సరం చదువుకొని వచ్చారు. ఎందుకు అంటే, మా కంపెనీకి ఇంకా పెద్ద లెవెల్‌కి తీసుకురావాలి అంటే, నేను కూడా నేర్చుకోవాలి అని నేర్చుకోవడానికి వెళ్ళినారట అతను. అంటే ఇవాళ గూడా మేము ఎంత కష్టపడుతున్నాము అనుకోండి. మీరే ఎంత కష్టపడుతున్నారు మీరు ఆలోచించండి అని అన్నారు. సో చదువు అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వాళ్ళ మెంటర్, వాళ్ళ గురువు అంటారు, ప్రొఫెసర్ అంటారు. ఆయన అడిగినారంట, "ఇప్పుడు నీ చదువు పూర్తిగా అయింది. నువ్వు ఇంత పెద్ద కంపెనీ ఆల్రెడీ ఓనర్ ఉన్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరే ముందు నీ గోల్ ఏమున్నది? రైట్? నీ లైఫ్ యొక్క ఉద్దేశ్యం ఏమున్నది రాసుకో. ఇప్పుడే ఒక పెన్, పేపర్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరే ముందు నీ జీవితం యొక్క లక్ష్యము, రైట్? నీ జీవితం యొక్క విజన్, గోల్ ఏమున్నది అది రాసుకో" అని అన్నారు. సో అతను రాసుకున్నారట. ఏం రాసుకున్నారు అంటే, రైట్, 2025 వరకు 2025 వరకు వెస్టీజ్‌లో 1000 మందికి, 1000 పీపుల్ 1000 మందికి
సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించే లెవెల్ కి నేను తీసుకురావాలి. కనీసం నా బిజినెస్ 50 కంట్రీస్ లో ఉండాలి. ఇది గోల్ రాసుకున్నారట. ఎవరు రాసుకున్నారు? దీపక్ సూద్ సార్ రాసుకున్నారు. 1000 మందికి ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదన చేసే లెవెల్ కి నేను తీసుకురావాలి 2025 వరకు. ఆ 1000 మందికి వెతకడానికి నేను విజయవాడ వచ్చిన. మీరు ఉన్నారా దాంట్లో అని అడిగారు. ఓకే. సో ఇక్కడ మనతో కూడా అడుగుతున్నారు అనుకోండి. ఆ 1000 మంది ఎవరైతే ₹1,00,00,000 కన్నా ఎక్కువ సంపాదన చేసే వాళ్ళు రాబోతున్నారు. దాంట్లో మీరు ఉన్నారా? యెస్ ఆర్ నో? ఈ ఈ వింటున్న వాళ్ళలోనే ఎవరో ఒకరు ఉన్నారు. అది ఎవరు నాకు తెలవదు అన్నారు. మీరు ఉన్నారా? మీరు ఆలోచించండి అని అన్నారు. ఓకే. దాని గురించి నేను ఇంత కష్టపడి నేర్చుకుంటున్నాను. ఇంతమందికి నేను నేర్పిస్తున్నా. మొత్తం ఇండియా తిరుగుతున్నా నేను. ఇండియా తర్వాత నేను యూఎస్ వెళ్లి కూడా నేను టీచింగ్ చేస్తున్నా అందరికి. ఎందుకు చేస్తున్నాను అంటే ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తేనే నేను అనుకునేది నేను సాధించుకోగలుగుతాను. సో చాలా కష్టపడుతున్నారు మన దీపక్ సూద్ సార్, మన కంపెనీ ఓనర్స్. సో లాస్ట్ లో ఏపీజే అబ్దుల్ కలాం సక్సెస్ పాయింట్ చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏమున్నది అంటే వన్ యాక్షన్ విచ్ విల్ మేక్ యూ గ్రేట్ పర్సన్. మీరు రోజు మీ జీవితంలో ఒక పని ఎట్లాంటివి చేయాలి అంటే మీకు మీరు అనుకోవాలి, అబ్బా నేను ఇవాళ గొప్ప పని చేసిన, నేను ఒక గొప్ప వ్యక్తిలాగా పని చేశాను. ఏదైనా కావచ్చు అది. ఓకే. వేరే వాళ్ళకు హెల్ప్ కావచ్చు, కొంతమందికి అన్నం తినిపించవచ్చు, కొంతమందికి ఆ ముఖం పైన నవ్వు రావడానికి ప్రయత్నం చేసినట్టు ఏదైనా ఒక పని చేయండి. అది చిన్న పని కూడా కావచ్చు. కానీ ఆ పని ద్వారా మనకు సొంతంగా ఏం ఫీల్ కావాలి అంటే నేను ఒక గొప్ప పని చేసిన, నేను ఒక గొప్ప వ్యక్తిలాగా పని చేసిన, మనకు మనము గొప్పగా అనుకునేటట్టు ఒక భావన రావాలి. అట్లాంటివి పని చేస్తున్నారా అని అడిగారు. దీపక్ సూద్ సార్ చేస్తున్నారట. ప్రతి గురువారం దీపక్ సూద్ సార్ ఏమన్నారు అంటే ప్రతి గురువారము అతని దగ్గర వచ్చిన ఎవరైనా కావచ్చు, వాళ్ళకు భోజనం పెడతారట వాళ్ళు. అంటే అది 10 మంది వస్తే, 50 మంది వస్తే, 100 మంది వస్తే, 1000 మంది వస్తే గురువారం రోజు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారట ఆయన. ఎవరైనా మా దగ్గర వస్తే రైట్ కడుపు నిండా అన్నం తిని పోవాల్సిందే. ఒక్కొక్కసారి 1000 మంది వస్తే కూడా అన్నం తినిపించారట. ఈ ప్రతి గురువారం వాళ్ళది ఒక అలవాట చేసుకున్నారు. అంటే ఏదైనా ఒక గొప్ప పని చేయాలి. గొప్ప పని అంటే ఏంటిది? రైట్. గొప్ప పని అంటే వేరే వాళ్ళకు సహాయం చేస్తే, వేరే వాళ్ళకు ఎట్లాంటివి సపోర్ట్ చేయాలి. వాళ్ళు మన వైపు ఒక గొప్ప చూపుతో చూడాలి. అండ్ మనకు ఫీల్ రావాలి. అబ్బా! నేను ఒక గొప్ప పని చేశాను అని. ఇది ఫస్ట్ పాయింట్. జీవితంలో ఒక లీడర్, సక్సెస్‌ఫుల్ వ్యక్తి, ఒక లీడర్‌షిప్ గల వ్యక్తి ఉండాలి అంటే ఇది ఫస్ట్ పాయింట్. ఒక గొప్ప పని రోజు చేయాల్సిందే. లేకపోతే వారంలో ఒకసారైనా చేయాల్సిందే. అది చిన్న విషయం కూడా కావచ్చు. ఓకే. సెకండ్, ముందు చూపు ఉండాలి. విజన్ ఉండాలి. గొప్ప పని చేయాలి. సెకండ్, విజన్ ఉండాలి. ఇప్పుడే చెప్పినా కదా, దీపక్ సూద్ సార్ విజన్ ఏమున్నది అంటే 1000 మందికి తయారు చేయాలి. ఆ గొప్ప విజన్ తో, ముందు చూపుతో, ఆ గోల్ తో రైట్ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. మూడో పాయింట్, వాట్ యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్. మిమ్మల్ని జనాలు దేని గురించి గుర్తింపు చేస్తారు, గుర్తు పెడతారు. సపోజ్ మిమ్మల్ని చూసిన తర్వాత, మిమ్మల్తో పని చేసుకున్న తర్వాత, మిమ్మల్తో మాట్లాడిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి లేరనుకోండి. ఆ వ్యక్తి ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, చనిపోయారు. కానీ అతనికి అందరూ గుర్తు పెట్టుకుంటారు. దేని గురించి గుర్తు పెట్టుకుంటారు? ఆ పాయింట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. నాకు అందరూ దేని గురించి గుర్తు పెట్టుకోవాలి? ఆ క్యారెక్టర్ నేను బిల్డ్ చేసుకోవాలి నా లోపల. అట్లాంటివి క్వాలిటీస్ నేను బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సో మీకు అందరూ దేని గురించి గుర్తిస్తారు మీరు పోయిన తర్వాత కూడా? ఆ క్వాలిటీస్ ఇవ్వాల నుంచే మనము గట్టిగా చేసి దాని గురించి ప్రయత్నం చేయాలి. అదే లీడర్‌షిప్ అన్నారు. ఇంకొక లీడర్‌షిప్ పాయింట్ ఏమున్నదంటే అన్‌ట్రావెల్డ్ పాత్. అన్‌ట్రావెల్డ్ పాత్ అంటే
ఈ దారి మీద అందరూ నడుస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఇట్లా ఈ దారి ఉన్నది. కానీ ఒక కొత్త దారి నిర్మించాలి. అది లీడర్‌షిప్ క్వాలిటీ. అన్‌ట్రావెల్డ్ పాత్ అంటే ఈ దారిలో ఎప్పుడు ఎవరు వెళ్ళలే. ఇప్పుడు నేను వెళ్తాను. అండ్ ఆ దారి అందరి గురించి నేను ఓపెన్ చేస్తా. అన్‌ట్రావెల్డ్ పాత్ అంటే ఒక కొత్త దారి. ఏ దారిలో అయితే ఎవరు వెళ్ళలేరు. కఠినమైనది చేయలేము అని అనుకున్నారు. ఆ దారిలో మీరు వెళ్ళడానికి రెడీ ఉండాలి. ఎప్పుడైతే వెస్టిజ్ స్టార్ట్ చేశారు, వెస్టిజ్ స్టార్ట్ చేసే టైంకి వేరే కంపెనీస్ గూడా ఉంటుండే అట. ఆ కంపెనీస్ ఏం చేస్తుండే అంటే నువ్వు 4000 కట్టేసేయి ఈ కిట్ తీసుకోపో. ప్రొడక్ట్ డబ్బా తీసుకుపో. కిట్. ఆ టైంలో 2004 ఓకే. 2004లో ఎప్పుడైతే వెస్టిజ్ స్టార్ట్ అయింది అప్పుడు వేరే కంపెనీస్ వాళ్ళు డబ్బులు తీసుకొని కిట్ డబ్బా ఒక బాక్స్ ఇస్తుండే అట. ప్రొడక్ట్ తీసుకోని. ఫిక్స్ బాక్స్ ఉంటుండే. మేము ఒక కొత్త వే స్టార్ట్ చేశాము. ఈ కొత్త వే ఏమున్నది అంటే జీరో జాయినింగ్ ఫీస్. వెస్టిజ్‌లో జాయిన్ అవ్వడానికి జీరో ఫీస్. ఎప్పుడైతే వెస్టిజ్ స్టార్ట్ అయింది అప్పుడు అందరూ కంపెనీ వాళ్ళు జాయినింగ్ ఫీస్ తీసుకుంటుండే. జీరో జాయినింగ్ ఫీస్. అండ్ కిట్ డబ్బా ఉంటుండే. మేము ఏం కిట్ లేదు. మీకు ఇష్టమైన ఏదైనా ఒకటి కొనుక్కోండి అని అన్నాం. అందరూ నవ్వుకున్నారు. హా! ఇట్లా నువ్వు వెస్టిజ్ కంపెనీ స్టార్ట్ చేస్తే కొన్ని నెలల్లోనే వెస్టిజ్ కంపెనీ ముంచిపోతుంది, బంద్ అయిపోతుంది. కానీ అట్లా కాలే. ఇవాళ 18 ఇయర్స్ అయింది. ఇప్పుడు అందరూ కంపెనీస్ మనకు కాపీ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక కొత్త దారి మేము స్టార్ట్ చేశాము. ఇది లీడర్‌షిప్ అంటే. కొత్త దారి మీద నడవడానికి మనము రెడీ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ అన్నారు. యూ అండ్ ఎవ్రీవన్ ఎల్స్. యూ అండ్ ఎవ్రీవన్ ఎల్స్. ఫస్ట్ నువ్వు ఉన్నావు. తర్వాత అందరూ ఉన్నారు. ఫస్ట్ నువ్వు ఉన్నావు. దాని తర్వాత వెనక అందరూ ఉంటారు. అంటే లీడర్ అంటే ఎవరు? ఫస్ట్ నేను చేస్తాను. నేను ముందుకెళ్తాను. ఓకే. నేను రిస్క్ తీసుకొని నేను బయటికెళ్తాను. ఫస్ట్ నేను. దాని తర్వాత నా వెనక ఎట్లైనా టీమ్ వస్తుంది. ఫాలో చేసే వాళ్ళు వస్తారు. ఫస్ట్ నేను రెడీ ఉన్నానా? నేను రెడీ ఉంటేనే నా వెనక ఎవ్రీవన్ ఎల్స్ అంటే అందరూ వచ్చేస్తారు. లీడర్‌షిప్ క్వాలిటీ అదే ఉన్నది. ఫస్ట్ నేను. నేను నడవడానికి రెడీ ఉన్నాను. నేను ముందుకెళ్ళడానికి రెడీ ఉన్నాను. నేను సాధించుకోవడానికి రెడీ ఉన్నాను. నేను ఫస్ట్ ఉంటుందక్కడ. వెనక అందరూ వచ్చేస్తారు. ఓకే. సో, మనం సక్సెస్ కావాలి, ఒక లీడర్‌షిప్ కావాలి అంటే ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి. హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఓపికతో ఉండాలి. ఇది ఎవరు చెప్తున్నారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం సార్ అంటున్నారు. ఓపికతో ఉండాలి. ఓకే. ఓపికతో ఉండాలి అంటే ఏంటిది? కొన్ని కష్టాలొస్తాయి మనం. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇది నా వల్ల కాదు. నేను చేయలేను. రిజల్ట్ రావట్లే. నేను అనుకుంటున్నా కానీ అది అయితలేదు. ఆ టైంలో గూడా మనం ఓపికతో పర్సీవరెన్స్ అంటే కంటిన్యూటీతో పని చేయాల్సిందే. కంటిన్యూయస్‌లీ పని చేయాలి. ఆగొద్దు. సక్సెస్ అక్కడే దగ్గరే ఉంటుంది. పర్సీవరెన్స్‌తో పని చేయాలి అని అన్నారు. సో, ఇంకా చాలా విషయాలున్నాయి. ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ చెప్పి నేను ఎండ్ చేస్తాను. రైట్. మన జీవితం ఎట్లాంటిది? హౌ ఈస్ అవర్ లైఫ్? దాని గురించి ఒక స్టోరీ చెప్పారు. ఒక రాజా ఉంటాడు. ఓకే. ఒక రాజు, ఒక కింగ్ ముగ్గురు మంత్రులకు పిలిపిచ్చి ఒక టాస్క్ ఇచ్చారు. ఓకే. ఒక పని ఇచ్చారు. ఈ పనిలో ఎవరైనా మంచిగా ఈ పని సక్సెస్‌ఫుల్లీ చేసుకుంటే ఆ మినిస్టర్‌కి నేను అడ్వైజర్ లాగా, నా సలహాదారు లాగా నేను పెట్టుకుంటాను అని అన్నారు. సో, ఆ పని ఏమున్నదంటే పెద్ద బాక్స్ ఇచ్చారు. పెద్ద బాక్సెస్ ముగ్గురు వ్యక్తులకి ఇచ్చారు. ఈ బాక్స్‌లో మీరు వెళ్లి మంచి మంచి పండ్లు, ఫ్రూట్స్ ఉంటాయి గదా! పండ్లు. ఓకే. ఆ పండ్లు మీరు కలెక్ట్ చేసుకొని దాంట్లో నింపుకొని రావాలి. ఒక బాక్స్ పెద్ద బాక్స్‌లో వెళ్ళాలి. మంచి మంచి పండ్లు మంచి ఏం చెప్పలే. పండ్లు నింపాలి. నింపి అది తీసుకురావాలి. సరే అని ఒక వ్యక్తి ఇటు, ఒక వ్యక్తి ఇటు, ఒక వ్యక్తి ఇటు. ముగ్గురు డిఫరెంట్ దారిలో. ఒకాయన ఇటు వెళ్ళిపోయినారు. ఫస్ట్ అయిన ఇట్లా వెళ్తే పార్క్‌లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.
ఫుల్ పండ్లు ఉన్నాయి, ఫ్రూట్స్. ఒక ఫ్రూట్ తీసిండు ఆయన. ఫ్రూట్ తీసిన తర్వాత చూస్తే కొంచెం ఫ్రూట్ ఖరాబ్ అయింది, కొంచెం మాడిపోయింది. ఏమంటారు, ఖరాబ్ అయింది, అంటే ఫ్రెష్ గా లేదు అది. ఓకే, సో ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఈ ఫ్రూట్ కూడా పెట్టేయాలా, కానీ నా కింగ్ కదా, నా కింగ్ కి నేను మంచి ఫ్రూట్ పెట్టాలా లేకపోతే బేకార్ ఫ్రూట్ పెట్టుకోవాలా? ఆయన అన్నాడు, లే, నా కింగ్ కదా, నేను మంచి ఫ్రూట్, ఫ్రెష్ ఉన్న, రైట్, వాడి వాడిపోయింది వాడిపోయింది అట్లాంటివి ఫ్రూట్ నేను పెట్టను, మంచి ఫ్రూటే పెడతాను అని ఎంచుకున్నాడు ఆయన. 10 ఫ్రూట్ తీస్తే ఒకటి లేకపోతే 2 ఫ్రూట్సే మంచిదే, మిగతా అన్ని ఫ్రూట్స్ మంచిది కాదు అని పారేయడం స్టార్ట్ చేసి, 50 ఫ్రూట్ లో ఓన్లీ 5 నుంచి 10 ఫ్రూట్సే మంచివి, మిగతా అన్ని పారేస్తున్నాడు. ఓకే, అట్లాంటివి మంచి మంచి ఫ్రూట్స్ నింపడం స్టార్ట్ చేసిండు. పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇది చేయాలి అని అన్నారు. 10 గంటల నుంచి చేయడం స్టార్ట్ చేసిండు. లంచ్ టైం అయింది, లంచ్ టైంలో ఆకలి అవుతుంది, కానీ ఇది పని పూర్తి చేయాలి కదా, ఇది నింపాలి కదా. సో ఒక రోజు మనం తినకపోతే ఏమైతది అని ఆయన తినలేదు. ఓకే, చేసుకుంటూ చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా, ఓకే, ఎన్నో ఫ్రూట్స్ తీస్తే దాని నుంచి కొన్ని ఫ్రూట్సే మంచివి, అది కలెక్ట్ చేసుకొని జమ చేసుకొని ఆ మొత్తం బాక్స్ నింపేసి రాత్రి అయింది, అప్పుడు ఇంటికి వెళ్ళిపోయినాయి. రెండో ఆయన ఏం చేసిండు? రెండో ఆయన కూడా పార్క్ కి వెళ్ళి చూస్తే కొన్ని వాడిపోయింది, ఖరాబ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా. అతను ఏమనుకున్నాడంటే, ఎవరు చూస్తున్నారు ఇక్కడ, ఎవరు చూస్తలేరు కదా, నేను ఒక పని చేస్తా, రైట్, 60% ఖరాబ్ అయినది కూడా నింపేస్తా. ఓకే, 60% ఖరాబ్ అయిన పండ్లు, ఫ్రూట్స్ ఖరాబ్ అయినాయి, వాడిపోయినాయి, అది కూడా నింపేస్తాను. మీద మీద ఫ్రెష్ పెట్టేస్తాను. మీద 40% ఉంటది కదా, అది ఫ్రెష్ పెట్టేస్తా. ఆ మొత్తం ఫ్రెష్ ఉంటదని అనుకుంటారు అని అతను ఏం చేసిండు, జల్దీ జల్దీ మొత్తం తీసేసిండు. ఫాస్ట్ అయింది పని, ఎందుకంటే అక్కడ ఎంచుకునేది ఏం లేదు, సెలెక్ట్ చేసేది ఏం లేదు, అన్ని టకాటక పెట్టేసి సమయం కన్నా ముందే రాత్రికి 7 గంటల వరకు చేయాలని అంటే, రైట్, 4 గంటల 5 గంటల వరకే పని అయిపోయింది. ఆరాంసే ఇంటికి వెళ్ళిపోయింది. ఏం చేసిండు, 60% వాడిపోయింది, ఖరాబ్ అయినది ఫ్రూట్స్ పెట్టేసిండు. మీద మీద బాక్స్ మీద 40% ఫ్రెష్ మంచి ఫ్రూట్స్ పెట్టేసిండు, పండ్లు ప్యాక్ చేసేసి వెళ్ళిపోయిండు, ఇంటికి వెళ్ళిపోయిండు. మూడో ఆయన ఏం చేసిండంటే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మూడో ఆయన ఏం చేసిండు, రైట్, అతను కూడా చూసిండు, ఫ్రూట్స్ అంతా ఫ్రెష్ అయితే లేవు, వాడిపోయి ఉన్నది, ఖరాబ్ అయింది, ఏం చేయాలి? ఒక పని చేస్తా, నేను ఫస్ట్ ఈ బాక్స్ లో 50% మట్టి నింపేస్తా, మట్టి. ఓకే, కొంచెం మట్టి నింపేస్తా, మళ్ళీ కొంచెం గడ్డి నింపేస్తా, ఇంకా 20% గడ్డి నింపేస్తా. లాస్ట్ లో 20% ఉంటది కదా, ఆ 20%లోనే మంచి ఫ్రూట్స్ పెట్టేస్తా మీద మీద. ఎవరు చూస్తారు? రాజైతే నింపేసి అన్నాడు. అట్లనే చేసిండు ఆయన, మట్టి నింపేసిండు, గడ్డి నింపేసిండు, మీద మీద కొన్ని మంచి ఫ్రూట్స్ పెట్టేసిండు, పండ్లు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే, రేపు రాజు దగ్గర ముగ్గురు వెళ్ళిండ్రు, వాళ్ళ వాళ్ళ పెద్ద బాక్సెస్ డబ్బా తీసుకొని వెళ్ళిండ్రు. రాజు లేకుండే అక్కడ, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ముగ్గురు వాళ్ళ బాక్సెస్ తో, డబ్బా. ఓకే, రాజులు రాగానే వీళ్ళు ముగ్గురికి ఏమన్నారు అంటే, అక్కడ ఎవరైనా ఉన్నారా, భట్టులారా అని అంటారు కదా, భట్టులారా లేకపోతే సైనికులారా, రండి, వీళ్ళు ముగ్గురికి అరెస్ట్ చేయండి, పట్టుకోండి, జైల్లో పెట్టండి, 2 నెలల వరకు వీళ్ళకి జైల్లో పెట్టేసేయండి. 2 నెలల వరకు వీళ్ళకు అన్నం ఇవ్వద్దు, నీళ్ళు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, జైల్లోనే పెట్టాలి. అరే, ఎందుకు ఇట్లా? అర్థం కాలే. ఆ ముగ్గురికి జైల్లో పెట్టేసినారు. 2 నెలల తర్వాత పరిస్థితి ఏమైంది? ఫస్ట్ వ్యక్తి, ఓకే, ఏ వ్యక్తి అయితే ఆ డబ్బాతోనే లోపలికి వాళ్ళకు బంద్ చేసింది, ఆ బాక్సెస్ తోనే జైల్లో పెట్టేసినారు. ఫస్ట్ వ్యక్తి ఎవరైతే మట్టి నింపిండు, అతను చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే, తిండి లేదు అక్కడ. ఓకే, గడ్డి ఉండే, మట్టి ఉండే, చనిపోయిండు ఆయన. రెండో ఆయన, రైట్, ఆ చెడిపోయిన వాడిపోయిన ఖరాబ్ ఫ్రూట్స్ తిని కడుపు నొప్పి అయి, డైరియా అయి, మోషన్స్ అయి, రైట్, సన్నగా పడిపోయిండు. ఇప్పుడు ఇట్లా చనిపోయే పరిస్థితికి వచ్చిండు ఆయన. రైట్, బలహీనతతో ఇట్లా ఇట్లా పండుకొని ఉన్నాడు. కానీ
ఫస్ట్ వ్యక్తి, మూడో వ్యక్తి, ఓకే, మూడో వ్యక్తి ఎవరైతే మంచి ఫ్రూట్స్ నింపిండు, ఆయన రోజు మంచి ఫ్రూట్స్ తిని ఇంకా బలంగా తయారై బయటికి వచ్చిండు, నవ్వుకుంటూ స్మైల్ చేసుకుంటూ బయటికి వచ్చిండు. ఓకే, అంటే మారల్ ఆఫ్ ది స్టోరీ ఇక్కడ దీపక్ సూద్ సార్ ఏమన్నారు అంటే, మారల్ ఆఫ్ ది స్టోరీ ఏమన్నదంటే, మన జీవితం కూడా భగవంతుడు ఒక డబ్బా లాగా ఇచ్చారు. ఈ జీవితం అనేటిది ఒక డబ్బా లాగా నింపడానికి ఇచ్చారు. మనం ఏం నింపుతున్నాము దీంట్లో? గడ్డి నింపుతున్నామా, మట్టి నింపుతున్నామా, వాడిపోయిన ఫ్రూట్స్ నింపుతున్నామా, లేకపోతే సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని మంచివి పెట్టుకుంటున్నామా? మన మన లైఫ్ లో, మన మైండ్ లో ఏం పెట్టుకుంటున్నామా? ఎందుకంటే లాస్ట్ కి ఇదే మనకు కాపాడుతుంది. ఇది ఏవైతే మనం నింపినామో అదే మనకు మళ్ళీ దొరుకుతుంది, అదే మల్టిప్లై అయ్యే దొరుకుతుంది. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, నేను మట్టి నింపేస్తున్నా కదా, అది రాజుకి ఇచ్చేది ఉన్నది కాదు, అది నీకే వస్తుంది. అది మనం ఏవైతే నింపుకుంటున్నామో అదే 10 రేట్లు మళ్ళీ వాపస్ నీకే దొరుకుతుంది అది. సో నువ్వు మంచిగా వేయించుకొని లైఫ్ లో నింపుకుంటే ఆ మంచిదే నీకు ఇంకా ఎన్నో రేట్లు, 10 రేట్లు నీకే మళ్ళీ వాపసు. నువ్వు చెడుగా పనికిరానిది చెత్త నింపుకుంటే అదే చెత్త మళ్ళీ 10 రేట్లు ఎక్కువై నీకే దొరుకుతుంది, నువ్వు లాస్ట్ కి చనిపోతావు. సో ఇది నా లైఫ్, ఇది మన వాల్యుబుల్ లైఫ్, చాలా విలువగలది జీవితము. మనము ఏం ఆలోచన పెట్టుకుంటున్నాము, పాజిటివ్ ఆలోచన పెట్టుకుంటున్నామా, నెగటివ్ పెట్టుకుంటున్నామా, మనం ఏం ఎంచుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ ఇది బాగుందా లేదా ఆలోచన పెట్టుకుని అది మన లైఫ్ లో మనం నింపుకోవాలి. పనికిరానిది నింపొద్దు. ఇది మన లైఫ్, మనం డిసైడ్ చేయాలి. రైట్, నా డ్రీమ్స్ నేను డిసైడ్ చేయాలి. నేను వెస్టీజ్ ఎందుకు చేస్తున్నాను ఇవాళ మళ్ళీ డిసైడ్ చేయాలి. రైట్, ఏదైనా ఒక ఒక మంచి పని, గొప్ప పని నేను చేస్తున్నానా? లాస్ట్ లో చెప్పారు సార్, మీరు 6 లెగ్ లో పని చేయాలి, 6 లెగ్ లో మీరు పని చేసుకుంటూ ఉంటే రైట్ మీకు 1 లాక్ ఇన్కమ్ రావాలి, 6 లెగ్ లో మినిమం 3 LOBs కావాలి. దాని గురించి మీరు రోజు ఓకే 6 లైన్స్ లో పని చేయాలి అండ్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ప్రొడక్ట్ షేర్ చేయాలి, లిస్ట్ బిల్డ్ చేయాలి, కాంటాక్టింగ్, ఇన్వైటింగ్, ఫాలో అప్ ఇవన్నీ చేయాలి. 7 పాయింట్స్ మనకు ఏవైతే విఐపీలు చెప్తారో ఆ 7 పాయింట్స్ దీపక్ సూద్ సార్ అక్కడ చెప్పారు. సో నేను ఎందుకు వెస్టీజ్ చేస్తున్నా, నా డబ్బాలో నేను ఏం నింపుకుంటున్నా, చాలా జాగ్రత్తగా మనము డిసైడ్ చేసి ఈ ఈ సక్సెస్ ఇక్కడ 1 లాక్ ప్లస్ ఇన్కమ్ రావాలి అనుకుంటే మనము చెప్పిన సిస్టమ్, ఓకే, సిస్టమ్ ఏం చెప్తుంది అదే మనం చేయాల్సిందే. మనం పాజిటివ్ మైండ్ తో ఉండాలి అని చెప్పారు. సో చాలా ఎక్సైట్మెంట్ ఉండే అక్కడ. దీపక్ సూద్ సార్ అంత దూరం నుంచి మన లైఫ్ లో మార్పు తీసుకురావడానికి, టీచింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. మేమైతే చాలా హ్యాపీ అయినాము. మాతో పాటు ఎంతమంది అక్కడ వచ్చారు, గజ్వేల్ నుంచి అయితే బస్ తీసుకొని వచ్చారు. రైట్, అందరూ నేర్చుకున్నారు అండ్ దాని తర్వాత క్రౌన్ అండ్ అబో సపరేట్ మీటింగ్ జరిగింది. సో ఇదంతా విజయవాడ ఏవైతే టీచింగ్ సెషన్, ట్రైనింగ్ సెషన్ ఉండే, ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను షేర్ చేశాను. ఇంకా మన దగ్గర లీడర్స్ ఉన్నారు, ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. బట్ ఒకే ఒక విషయం నాకు ఏం నచ్చింది అంటే, ఆ బాక్స్ విషయం నాకు చాలా నచ్చింది. భగవంతుడు మనకు ఈ జీవితం అనేది ఒక బాక్స్ లాగా ఇచ్చారు. మనం దాంట్లో మట్టి నింపుకుంటున్నామా, గడ్డి నింపుకుంటున్నామా, లేకపోతే చెడిపోయిన ఆ వాడిపోయిన పళ్ళు నింపుకుంటున్నామా, లేకపోతే ఫ్రెష్ మంచివి సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి ఇట్లా చూసి మనం నింపుకుంటున్నామా? ఇది నా జీవితం, నేను డిసైడ్ చేసుకోవాలి. నేను ఎందుకు వెస్టీజ్ లో ఉన్నాను? అందరు అంటారు నువ్వు వెస్టీజ్ చేయలేవు, నీకు బెంజ్ కార్ వస్తుందా, మెర్సిడీస్ బెంజ్ వస్తుందా అని నవ్వుకుంటారు. నీతో సాధ్యం కాదని అనుకుంటారు చాలా మంది. అది మనం పట్టుకొని జమ చేసుకున్నాం అనుకో, అంటే మన డబ్బాలో మనము వాడిపోయిన ఫ్రూట్స్, గడ్డి నింపుకుంటున్నాం. గడ్డి నింపుకుంటే ఏమైతది? లాస్ట్ లో ఆ గడ్డి 10 రెట్లు మనకే వస్తది. నువ్వు చేయలేవు అని అన్నారు, మనం నమ్ముకున్నాము, మనం వెస్టీజ్ మానేశాము, సరిగా పని చేయలే, లాస్ట్ కి ఏం ప్రూవ్ అయింది? నువ్వు ఫెయిల్ అయినావు. ఎందుకంటే నువ్వు గడ్డి నింపుకున్నాం కదా ఇక్కడ. రైట్, లేదు
నేను సాధిస్తాను, సిస్టమ్ చెప్పినట్టు నేను చేస్తాను అని నేను ఇది సెలెక్ట్ చేసుకొని అదే విచారం పెట్టుకొని అదే మాటలతో నేను పని చేసుకుంటూ స్టార్ట్ చేస్తే ఆ డబ్బాలో నేను ఏం నింపుకుంటున్నా, పాజిటివ్ ఎనర్జీ నింపుకుంటున్నా. అండ్ లాస్ట్ కి అదే నాకు 10 రెట్లు దొరికితే నేను ఇంకా గట్టిగా ఓకే ఇంకా స్మైలింగ్ గా, హెల్దీగా, ఆరోగ్యంగా బయటికి వస్తాను, సక్సెస్ఫుల్ గా బయటికి వస్తాను. సో ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. బ్యాక్ టు శ్రీనివాస్ గారు. ఈ టీచింగ్స్ ఇది నేర్చుకొని వచ్చాము.